హే హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చూస్తారు కదా, ఇక ఈరోజు వచ్చేసి అయితే నిన్న వచ్చేసి అయితే మా అక్క వాళ్ళు అయితే ఎల్లమ్మకైతే చేసుకున్నారు. ఇక సక్సెస్ఫుల్గా పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. ఇక వాళ్ళైతే అటు నుంచి అటు ఇక వాళ్ళ విలేజ్ అయితే వెళ్ళిపోయారు. ఇక నేనైతే అయిపోయింది, పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. ఇక ఇప్పుడైతే నేను వచ్చేసరికి ఇక బళ్ళకి నీళ్ళు పెట్టడానికి వెళ్తున్నా. యాజ్ యూజువల్ మనకి డైలీ ఉండే వర్క్ ఇదే కదా. ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ పెట్టడానికి అయితే వెళ్తున్నా. పోయి ఇక బళ్ళకైతే వాటర్ అయితే పెట్టాలి. ఎండనైతే మామూలు కొడుతుంది, గ్యాస్ విపరీతంగా కొడుతుంది. ఎండనైతే ఘోరంగా కొడుతుంది. ఇక బళ్ళు వచ్చేసి అయితే అక్కడ ఉన్నాయి. ఇక మార్నింగ్ అయితే ఇక మా డాడీ కట్టేసి వచ్చిండు బళ్ళని. ఇక ఇప్పుడైతే నేను వెళ్తున్నా వాటర్ పెట్టడానికి. ఇక టైం వచ్చేసి అయితే 1 అవుతుంది మధ్యాహ్నం. ఇక ఇప్పుడైతే నీళ్ళు పెట్టడానికి అయితే వెళ్తున్నా. స్టిల్ బ్లాగ్నైతే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అయితే మర్చిపోకండి గాయస్. ఇంకోరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. షేర్ చేయండి వీడియో వచ్చేసి. ఇక ఇప్పుడైతే వెళ్తున్నా. ఆల్మోస్ట్ దగ్గర దాకానైతే వచ్చేసిన. ఇక ఇక్కడైతే బళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ మనవి వాటర్ అయితే పెడితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. వాటర్ పెట్టడానికి అయితే వచ్చేసా. వాటర్ పెట్టి వెళ్ళాలి. ఇక దుడ్డకైతే ఆల్రెడీ వాటర్ పెట్టేసిన ఇందాకనే. వాటర్ పెట్టేసి దాని అయితే కట్టేసి వచ్చేసిన. ఇప్పుడు వచ్చేసి ఇక బళ్ళకైతే వాటర్ పెట్టాలి. బళ్ళకి వాటర్ పెట్టి వెళ్తే ఇక మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇది వచ్చేసి ఇక వాటర్ అయితే తాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక దీనికైతే పెట్టాలి బర్రెకు. ఇదైతే ఇప్పుడు తాగుతుంది వాటర్. ఇక గడ్డ అయితే చాలా ఉంది, గడ్డ అయితే వేసేసిండు మార్నింగే. ఇక గడ్డ అయితే ఇప్పుడు అయ్యే వాటర్ అయితే పెట్టేస్తే ఇక అదే తాగుతుంది, మేస్తుంది అదే గడ్డి. ఇక చూడాలి గాయస్, ఈ వాటర్ అయితే తాగుతుంది. వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తుంది అది కూడా. ఇక ఇది అయిన తర్వాత నేనైతే దానికైతే వాటర్ అయితే పెట్టేస్తా. వాటర్ పెడితే ఇక దానికైతే కొంచెం దుడ్డే కొంచెం గడ్డేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక అక్కడ దుడ్డ అయితే అరుస్తుంది, దానికైతే గడ్డేస్తే అయిపోద్ది. గడ్డ అయితే వెళ్ళడానికి దుడ్డకి. హే హాయ్ గాయస్, చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసరికి ఇక మా దగ్గర ఇక వరైతే పోస్తున్నారు ఇక్కడ. ఇక మనకు వచ్చేసరికి ఇక బళ్ళకైతే గడ్డి దొరికేసినట్టే. ఇక ఇదైతే స్టార్టింగ్ అయితే గడ్డి చూస్తారు కదా. ఇక ఇక్కడైతే హార్వెస్టర్ అయితే అటు సైడ్ మూలకైతే నడుస్తుంది అక్కడ. ఇది అంతా కోసేసారు ఆల్రెడీ. ఇక మనకు వచ్చేసి అయితే ఇక దొరికినట్టే. ఇక మన బర్రెని అయితే మంచిగా కట్టేసుకోవచ్చు ఇక్కడ. ఇక గడ్డ అయితే మంచిగా దొరికింది దగ్గరనే, తొందరగా కోసేసారు వీళ్ళు. ఇక ఇక్కడైతే ఇక ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక ఇవి కూడా కోస్తే ఇక మన బళ్ళు ఉండడానికైతే కొంచెం ఈజీ ఉంటుంది. ఇక బళ్ళకి వచ్చేసి అయితే ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక వరి కోసి దగ్గరకు అయితే వచ్చేసిన వారైతే కోస్తుంది ఇక్కడ. ఇక గడ్డికి అయితే ఇక డోకలేదు, ఇక కట్టేసుకోవచ్చు ఇటు సైడ్ అయితే. ఇక వరైతే కోస్తుంది.
ఇక మన బలరాకి అయితే గడ్డి అయితే దొరికినట్టే. ఇక ఈరోజు అయితే కొత్త గడ్డి వేసుడే. ఈరోజు ఇక ఆయననైతే అడిగేసిన నేను గడ్డి. ఇక కొత్త గడ్డి అయితే వచ్చేసినట్టే. గాయస్ కొత్త గడ్డ అయితే తీసుకెళ్తున్నా ఎత్తుకొని. ఇందాకనే కోసిరు. ఈ గడ్డ అయితే తీసుకొని వస్తున్నా దీనికి వేద్దామని. ఇక వాటర్ పెట్టి వేసి ఇంకొక బర్రెని అయితే కొట్టుకుని పోవాలి. మళ్ళీ సేమ్ దానికి కూడా గడ్డి తేవాలి. చూస్తున్నాయి చూడు ఇక్కడ. ఇక ఇది ఇంకైతే ఇక పచ్చిగడ్డి దీనికి కూడా కొండవాలి. ఇది వచ్చేసి ఇక దానికి వేసిన అని చెప్పి ఇది అయితే ఇక పోతలేదు. హై నడు నడు నడు. ఇక నడుస్తలేదు. దానికి కూడా పచ్చిగడ్డి కావాలంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక దీనికోసం అయితే వండుకోవాలి మళ్ళీ. హై నడు నడు నడు. హై నడు. ఇక దీనికి ఇట్లా వండబోతే అయిపోద్ది పచ్చిగడ్డి. ఇక ఇది కూడా పచ్చిగడ్డి కోసమే చూస్తుంది. ఇక చీరనైతే తీసుకున్నా పచ్చిగడ్డి కోసం. అందరికీ గుడ్ మార్నింగ్. ముందు వచ్చేసి అయితే ఇక నేను నైట్ అయితే లైట్గా వర్షం అయితే పడింది. అట్లని చెప్పేసి అయితే మళ్ళీ కిందకి అయితే వెళ్ళాం. ఇక ఈ మైక్స్ అయితే ఇక ఈ రోజు నుంచి మా విలేజ్లో పోచం పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ అడే అడే కుక్కలు చూడండి కోళ్ళకు ట్రై చేస్తున్నాయి పట్టడానికి. అడి అడి అడే అడి. ఇక్కడక్కడ కనిపించే పోచమ్మ గుడి దగ్గర అయితే పండుగ అవుతుంది గాయస్ ఈరోజు. ఇక ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టుంది పండుగనైతే. అందరూ అయితే వెళ్తున్నారు గుడి దగ్గరికి. ఇక ఇక్కడ వచ్చేసరికి ఇక నిన్న అయితే వరి అయితే కోసారు. ఇక ఇక్కడనే మన బలను అయితే ఇప్పుడు గట్టేయాలి తీసుకొచ్చి. ఇక గడ్డి దొరికినట్టే గాయస్ కొంచెం అయితే మంచిగా. ఇక గడ్డి అయితే మంచిగా మేస్తాయి. ఇక డైలీ ఇక్కడనే కట్టేయాలి. ఇక గడ్డి కూడా ఉంది ఇక్కడ మంచిగా. ఇక నెక్స్ట్ అక్కడ కూడా కోస్తారు వారి, అక్కడ కూడా కోస్తారు. ఇక అక్కడ కట్టేస్తే అయిపోద్ది నెక్స్ట్. ఇక పోచం పండుగ అయితే 20 నుంచి 5 days కావచ్చు ఉంటుంది కావచ్చు గాయస్.